ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అఖిలపక్ష నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ హోదా కావాలని ఇప్పటికే డిమాండ్ చేశారని, కానీ చంద్రబాబు మాత్రం 5 మంత్రి పదవులు కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. బాబుకు అధికారమే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వాళ్ళని మనం ఈ పని చేయలేకపోయాం, ఆ పని చేయలేకపోయాం అని చాలా అడుగుతూ ఉంటాం. సాధ్యాసాధ్యాల గురించి కూడా ఆలోచించి కూడా మాట్లాడాలి. ఇవాళ అధికారంలో కొత్తగా వచ్చిన తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి కేంద్రాన్ని మెడలు వంచి పని చేయించుకునే అవకాశం కలిగిందనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒప్పించి స్పెషల్ స్టేటస్ గురించి ప్రమాణ స్వీకారం రోజున మోడీ గారి చేత ప్రామిస్ తీసుకోలేకపోయారు. వీళ్ళు గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారేమోనని, ఇది అధికార పార్టీ చేతగాంతనం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అంటూ చేశారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత అనే మాట మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది. మోడీ గారికి మెజార్టీ తక్కువ రావటం కేవలం తెలుగుదేశం మీద, జేడీయూ మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన మాకు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 5 మంత్రి పదవులు కావాలన్నారు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి యువత భవిష్యత్తు నాశనం అయిపోతున్నా వీళ్ళకి, వాళ్ళ పార్టీ మెంబర్స్కి మంత్రి పదవులు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్టదా అని నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒంటికి కారం పూసుకోండి, సత్తా లేదా పౌరుషం లేదా అని మాట్లాడారు.